వంశధార ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం శివరాత్రి గురించి చూసుకుందాం. శివరాత్రి కాదు, మహాశివరాత్రి గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి ఒక పవిత్రమైన హిందూ పండుగ. ఇది ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకుంటాం. ఈ పర్వదినానికి అనేక పురాణ కథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి లింగోద్ధారణ కథ చూద్దాం మనం. ఒకసారి విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరు ఎవరు గొప్ప అనేది వివాదంగా పడ్డారు. వారిద్దరూ పరమాత్ముడు ఎవరు అనే విషయంలో నిర్ధారించుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు అగ్నితో కాంతివంతంగా వెలుగుతున్న ఒక పెద్ద మహత్తరమైన శివలింగం కనిపించింది. అది ఎంత ఉందంటే పైన ఆకాశానికి ఇలా భూపాతాళానికి అంత పెద్దది కనిపించింది. అది ఆకాశాన్ని దాటి పాతాళం వరకు విస్తరించింది కదా. అప్పుడు బ్రహ్మ విష్ణువు దాని ప్రభావం మరియు ముగింపు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. విష్ణువు వరాహ రూపం ధరించి భూమి లోపలికి వెళ్ళి శివలింగం అడుగు భాగం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశం వైపుకు ఎగిరి శివలింగ తలభాగాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. ఎంతకాలం ప్రయాణించినా వారిద్దరికీ శివలింగం మొదలేదో సుతేదో ముగింపేదో తెలియలేదు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వారి అహంకారాన్ని తొలగించాడు. ఇది శివరూప పరిపూర్ణతని మరియు అత్యంత రహితతత్వాన్ని తెలియజేస్తుంది. ఈరోజు మహాశివరాత్రిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. ఈ రాత్రి శివుని రాత్రిగా పరిగణిస్తారు. భక్తులు జాగరణ చేసి శివుని ప్రార్థిస్తారు. ఉపాసన చేసి శివలింగానికి పాలు, గంగాజలం, బిల్వపత్రాలు అర్పిస్తారు. ఓం నమ శివాయ జపం చేస్తూ శివుని అనుగ్రహాన్ని పొందుటకు భక్తులు ప్రయత్నిస్తారు. ఈ కథల ద్వారా మహాశివరాత్రి పండుగలో ఉన్న పవిత్రతను, భక్తులకు ఉన్న విశ్వాసాన్ని అర్థం చేసుకోవచ్చు. చూడండి, మహాశివరాత్రి హిందువుల పండుగ, అత్యంత పవిత్రమైన పండుగ. ఇది శివుని రాత్రిగానే భావించి శివభక్తులు ఉపవాసం చేస్తారు. ఇప్పుడు ఉపవాసం అంటే మనకి జ్ఞానేంద్రియాలు 5. ఈ 5 కొంతసేపు అంటే మనం శరీరంతో పువ్వులు కోసుకొస్తాం, గుడి వరకు నడిచి వెళ్తాం. ఇలా కళ్ళతో గుళ్ళో ఉన్న ఆలయ దర్శనం చేసుకుంటూ, శివలింగ దర్శనం చేసుకుంటూ, పైన ఉన్న విగ్రహాలని, కింద ఉన్న విగ్రహాలని, గజస్తంభాలని, జ్యోతిని, హారతుల్ని అలా కళ్ళతో పూజ చేసుకుంటాం. మన చెవులతో అర్చకుల మంత్రాలను వింటూ చెవులతో చేసుకుంటాం. ఇలా జ్ఞానేంద్రియాలతో ఉండేదాన్ని ఉపవాసం అంటాం. ఇప్పుడు ఉపవాసం అంటే కంటికి కడుపుకి దగ్గర సంబంధం ఉంది. ఎలాగా, కడుపు నిండా తింటే కంటి నిండా నిద్ర వస్తుంది. అలా కాకుండా ఆకలి వేయకుండా ఉన్న కాసేపు దేవుడి మీద భక్తితో ఉండేలాగా ఎంతో కొంత ఫలం తీసుకుంటూ లేదా ద్రవ్య రూపంలో పాలు లాంటివి తాగుతూ ఉపవాసం చేస్తూ మన జ్ఞానేంద్రియాలని శివభక్తిపై పెట్టి ఉపవాసం చేయాలి. అలాగే జాగారం చేస్తాం. అసలు సాధారణంగా ప్రతి మనిషి రాత్రి మాటలు పడుకోవడమే ధర్మం. కానీ మహాశివరాత్రి రోజు జాగారం చేయమని చెప్తున్నారు. ఎందుకు? ఆ రోజు మెలకుగా ఉండాలి. ఎందుకంటే మన లోపల కామ, కోప, లోభ, మధు, మోహ, మత్స్యములు అనేవి 6 శక్తులు ఉంటారు. మన లోపలే ఉంటారు. మనం ఏదైనా మంచి పని చేద్దాం అనేప్పటికీ అవి మనకు అడ్డం వస్తూ ఉంటాయి. వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి జాగరణ చేస్తాం. అంటే కొంచెం ధ్యాస పెట్టి భగవంతుని మీద భక్తితో ఉందాము అనేప్పటికీ లోపల నుండి ఆ శత్రువులు బయటకు వచ్చేస్తారు. ఆ ఉపాసనను పాడు చేసి మనిషిలోని రాక్షసత్వం కలిగేటట్టుగా చేస్తారు. జాగరణ అర్థం ఏంటంటే ఇటువంటి వాటి నుండి తనను కాపాడుకోవడానికి, అంటే తన వద్దకు చేరకుండా ఉంచుకోవడానికి జాగ్రత్త పడడానికి అభ్యాసం చేయడం. వీటన్నిటికీ విరుగుడే జాగరణ.
ఇప్పుడు ఉదాహరణకి ఒక జలగ పట్టుకుంది అనుకో మనిషిని, దాన్ని లాగితే అది సాగుద్ది, బయటికి రాదు. దానిపైన ఉప్పు, సున్నం, ముగ్గు ఇలాంటివి ఏమైనా వేయగానే వెంటనే వదిలేస్తుంది. అలాగా మనలో ప్రవహించి కామ, లోభ, మధు, మోహ, మత్స్యములు మన వద్దకు చేరకుండా ఉండాలంటే ఇలాంటి జాగరణ అభ్యాసం చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళిన వేటగాడు, మీకు తెలిసే ఉంటుంది కదా, అడవిలో మృగాలని వేటాడుతూ అలసిపోయి రాత్రి సమయానికి ఒక చెట్టు ఎక్కి పైన కూర్చున్నాడు. రాత్రంతా నిద్రపోకుండా అతను కాపాడుకోవడానికి అది ఎక్కిన చెట్టు బిల్వ చెట్టు. చెట్టు కింద శివలింగం ఉందన్న విషయం తనకు కూడా తెలియదు. ఆ బిల్వవృక్షం చెట్టు కింద శివలింగం ఉంది కదా, పైన బిల్వాకులు కోస్తూ రాత్రంతా గడిపాడు. కోసిన ఆకులు కోసినట్టు చెట్టు కిందకి వేస్తూ ఉన్నాడు. ఆ తెల్లవారేసరికి అలా తెల్లారిపోయింది. తెల్లవారిక శివ అనుగ్రహంతో ఆయన, అంటే బిల్వపత్రాలతో పూజ చేశారు కాబట్టి శివ అనుగ్రహం కలిగింది. అది తెలిసి చేసినా తెలియక చేసినా మోక్షం ప్రాప్తి పొందాడు. పరమశివుడు దాన్ని భక్తిగా భావించి స్వీకరించి వేటగాడిని ఆశీర్వదించాడు. ఈ కథ ద్వారా మనం అజ్ఞానంతో చేసిన జ్ఞానంతో చేసిన మంచి ఫలాన్ని ఇస్తారు శివుడు. అందుకే మహాశివరాత్రి అంటాం. ఓకే, మహాశివరాత్రి పూజ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు శివరాత్రి రోజున ఉపవాసం చేసి, అంటే ఒకసారి అల్పాహారం తీసుకుని పూజ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో టిఫిన్ చేస్తారు, పలహారం తీసుకుంటారు, రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణతో గడుపుతారు. శివరాత్రి రోజు నాలుగు కాలాల్లో పూజ చేసే విధానం ఎలా ఉంటుందంటే, మొదటి ప్రహారంలో గంగాజలం, పాలు, తేనె, పంచామృతాల్లో శివాభిషేకం చేస్తారు. రెండో ప్రహారంలో బిల్వపత్ర, కస్తూరి, గంధం, కుంకుమర్చనలతో చేస్తారు. మూడో ప్రహారం రుద్రాక్షమాలతో శివనామ జపం చేస్తారు. నాలుగో ప్రహారం దీపారాధన శివతాంబూలంతో సమర్పించి పూర్తి చేస్తారు. మనం శివలింగానికి పాలు పోస్తామంటే అది ప్రశాంతత కారణంగా, తేనె మధురమైన జీవితాన్ని ఇమ్మని, గంగాజలం పవిత్రతకు, బిల్వపత్రం మోక్షప్రాప్తి గురించి, వెన్న శరీర ఆరోగ్యానికి సంబంధించినట్ల గురించి, వివిధ పుష్పాలు పూజలో భక్తి ప్రాధాన్యత, అలంకరణ మంచి సువాసనతో ఉంటాయి కాబట్టి. శివలింగాన్ని పూజించడం వల్ల మోక్షప్రాప్తికి దారితీస్తుంది. భక్తులు శివుని ఆశీస్సులు పొందడానికి శివరుద్రాభిషేకం నిర్వహిస్తారు. విశ్వమంతటా కైలాసనాథుని భజిస్తూ శివనామస్మరణ చేయడం పవిత్రంగా భావిస్తారు. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు జరిగే కొన్ని ఆలయాలు ఉన్నాయి. శివ కళ్యాణం అక్కడ జరుగుతుంది, అభిషేకాలు జరుగుతాయి. కాశీ విశ్వనాథ ఆలయం వారణాసి ఉత్తరప్రదేశ్, శ్రీశైల మల్లికార్జున దేవాలయం ఆంధ్రప్రదేశ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, మహాకాళేశ్వరు ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది, బృహదీశ్వర ఆలయం తమిళనాడులో ఉంది, తారకేశ్వర ఆలయం, ఓంకారేశ్వర ఆలయం, సోమనాథ ఆలయం, భీమాశంకర ఆలయాలు ఇవి చాలా ప్రాముఖ్యత కలిగినవి. అక్కడ పూజా విధానం గొప్పగా జరుగుతుంది. మహాశివరాత్రి రోజున పాటించవలసిన నియమాలు ఏంటి? మనం ముందే చెప్పుకున్నాం. ఉపవాసం చేస్తాం, శివనామస్మరణ చేస్తాం, ఆలయాన్ని దర్శించుకుంటాం. పిల్లలు, వృద్ధులు కూడా ఈ రోజున శివభక్తిని పాటించాలి, ధర్మబద్ధంగా ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి వీలైనంత వరకు. ఇలా మహాశివరాత్రి శివుని పవిత్రత రాత్రిగా ఈ రోజున శివుని భక్తితో చేస్తూ కుటుంబ బలం, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతుందని భక్తుల నమ్మకం. శివరాత్రి అనుగ్రహంతో భక్తుల పాపాలు తొలగించుకుని మోక్షమార్గాన్ని పొందుతారు ఇలా పూజించడం ద్వారా. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. నమస్కారం.